शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां नमः शिवाभ्यां वृषवाहनाभ्यां विरिञ्चि विष्णुन्द्रसुपूजिताभ्यां विभूतिपाटीरविलेपनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्याम्। శివ తాండవ స్తోత్రం, దీని గురించి స్థూలమైనటువంటి వివరణ ఇంతకుముందు భాగంలో మనం వివరించుకున్నాము. అసలు శివ స్వరూపం అంటే ఏంటి, శివుడు అంటే ఎవరు, శివుడికి ఎన్ని రకాల నామాలు ప్రసిద్ధంగా ఉన్నాయి, శివ జ్ఞానం అంటే ఏమిటి, ఇదంతా కూడా పోయిన భాగంలో మనం వివరించుకుందాము. ఈ రోజు నుంచి ఈ భాగంలో శివ తాండవ స్తోత్రాన్ని గురించి వివరించుకుందాం. ప్రతి శ్లోకానికి కూడా ముఖ్యంగా ప్రపంచంలో ప్రతి అణువు కూడా చలిస్తూనే ఉంటుంది. నిత్యము కూడా చలించేటువంటి తత్వం ఈ సృష్టికి ఉన్నది. ఏది స్తబ్దంగా ఉండదు. ఆ చలనశీలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివుడు సంధ్యాకాలంలో చేస్తూ ఉండేటువంటి ఆ తాండవ నృత్యంతోనే ఈ చలనం అనేటువంటిది జగత్తుకు వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు శివుడు తాండవం చేస్తాడు అంటే దానికి కారణం ఇది. మన శరీరమే చూడండి, మన శరీరంలో ప్రవహించేటువంటి చైతన్య శక్తి బుద్ధి ద్వారా ప్రకటితమై సర్వేంద్రియాలకి నిత్యము ప్రవహిస్తూ ఉండబట్టే ప్రతి ఇంద్రియము కూడా మనలో చైతన్యంతో ఉంటుంది. ప్రతి కణము కూడా, శరీరం ఎన్నో అణువులతో ఎన్నో కణాలతో నిర్మించబడిందే కదా. ఒక శరీరమే చూసుకుంటే సృష్టి మొత్తము కూడా అణుస్వరూపమే, కణస్వరూపమే. ఇటువంటి కణాలన్నింటిలో కూడా చైతన్యం కలిగించాలి అంటే కేంద్ర బిందువుగా, విశ్వచక్రానికి కేంద్ర బిందువుగా ఉండేటువంటి ఆ శివుడు నిత్య నర్తనం చేస్తూ ఉంటాడు. సృష్టిలో ప్రతిదీ కూడా లయాత్మకంగానే నడుస్తూ ఉంటుంది. అందుకని శివ తాండవం కూడా చాలా లయబద్ధంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది సృష్టిలో ఈ లయము, లయాత్మకమైనటువంటి గుణము అంటే ఆయన నర్తించేటువంటి ఆ పదాల అడుగుల లయ నుంచే ఈ లయ స్థితి అనేటువంటిది వచ్చింది. చూడండి, మనం నడిచేటప్పుడు కాళ్ళు చేతులు కూడా లయబద్ధంగానే ఉంటాయి. మన ఊపిరి, శ్వాస ఇది కూడా ఎంతో లయాత్మకంగానే సాగుతూ ఉంటుంది. మాట్లాడేటువంటి ప్రతి మాట, వినపడేటువంటి ప్రతి శబ్దము కూడా అది కూడా లయాత్మకంగానే మన ఇంద్రియాలు గ్రహిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా కారణభూతమైనటువంటిది ఆ శివుని యొక్క తాండవ శక్తి. ఆయన ఎంత వేగంగా, ఎంత లయాత్మకంగా నర్తిస్తూ ఉంటే ఈ విశ్వం అంతా కూడా అంత చలనశీలంగా ఉంటుంది, అంత లయాత్మకంగాను తిరుగుతుంది. కేవలం మనిషి శరీరమే కాదు, ఆకాశంలోకి చూస్తే ఎన్ని గ్రహాలు, ఈ భూగోళమే చూడండి ఎంత లయాత్మకంగా, ఎంత క్రమబద్ధంగా తిరుగుతూ ఉంటుందో. దాంతోపాటు మనము తిరుగుతూనే ఉంటాం, ఆ చలనం మనలోనే ఉంది. అలాగే అన్ని గ్రహాలు కూడా, ఆ గ్రహాలన్నీ కూడా ఎంతో లయాత్మకంగా సంచరిస్తాయి. ఏది కూడా గతి తప్పదు. ఆ కోణం నుంచి ఒక్క రవ్వ కూడా, అణుమాత్రం కూడా అది జారి పక్కకి వెళ్ళదు. ఆ విధంగా వెళ్ళినట్లయితే ప్రళయమే, అంతే కదా. కాబట్టి ప్రతిదీ కూడా సృష్టిలో లయబద్ధంగానే నడుస్తూ ఉంటుంది. ఆ లయ, ఆ గతి అనేటువంటిది శివుడి యొక్క తత్వము. లయాత్మకుడైనటువంటి వాడు శివుడు. పంచభూతాలు కూడా అదే విధంగా పంచభూతాత్మకుడైనటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్పి అంతకుముందు భాగంలో చెప్పుకున్నాం.
కేవలము పంచభూతాలే కాదు, శివుడు అష్టమూర్తి స్వరూపుడు. పంచభూతాలు ఏమిటి? భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము. ఇవే కాకుండా సూర్యుడు, చంద్రుడు, మనలో నేను నేను అని చెప్పి మాటి మాటికి చూపించుకుంటూ ఉంటామే, ఈ నేను అనేటువంటి జీవుడు. ఈ ఈ 8 కలిస్తేనే అష్టమూర్తి స్వరూపము అని చెప్పి ముందుగా మనం అర్థం చేసుకోవాలి. నీరు, నిప్పు రెండు కూడా శివుడి ఆజ్ఞను అనుసరించే ఉంటాయి. అందుకనే పరస్పర విరుద్ధాంశాలుగా మనకు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా చాలా లయాత్మకంగా సృష్టిలో జరుగుతూనే ఉంటాయి. వీటినన్నింటినీ కూడా ధరించినటువంటి వాడు ఏకరూపుడై తనలోనే ధరించినటువంటి వాడు నీటిని, నిప్పుని కూడా తనలోనే ఉంచుకున్నాడు. వెలుగుని, చీకటిని కూడా తనలోనే ఉంచుకున్నాడు. అగ్నిని, వాయువుని కూడా తన ద్వారానే ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఇది శివుని యొక్క రూపం. రావణ బ్రహ్మ చాలా శివభక్తుడు. పులశ్చ బ్రహ్మమానస పుత్రుడు. 6 పుడితే బ్రహ్మ సంకల్పం నుంచి 6 జన్మిస్తే అందులో 4వ వాడు పులస్త్య బ్రహ్మ. ఆయన యొక్క కుమారుడు విశ్రవసుడు. ఆ విశ్రవసుని యొక్క కుమారుడే రావణుడు. చాలా శివభక్తి తత్పరుడు. అయితే ఈ శివతాండవ స్తోత్రం రావణ బ్రహ్మ కృతము అని చెప్పి మనకి తెలుసు. చాలామంది పండితులు చాలా పుస్తకాలలో కూడా ఇదే విధంగా పేర్కొన్నారు. అయితే ఏ గ్రంథంలో ఇది నిక్షిప్తమై ఉన్నది అనేటువంటిది మాత్రం తెలియదు. ఇందులో ఉండేటువంటి ప్రతి శ్లోకము కూడా చాలా లయబద్ధంగా ఉంటుంది. ఆ నడక కూడా చాలా వేగంగా ఉంటుంది. ఛందశాస్త్రం ప్రకారం దీన్ని పంచచామర వృత్తము అని అంటారు. ఆ గతి, ఆ నడక అనేటువంటిది ఈ వృత్తానికి చాలా వేగంగా నడుస్తూ ఉంటుందన్నమాట. అందుకని వినటానికి కూడా చాలా శృతిహితంగా ఉంటుంది ఈ స్తోత్రం. 14 శ్లోకాలలో ఈ శివతాండవ స్తోత్రం చెప్పబడింది. అందులో చిట్టచివరివి ఈ స్తోత్రం యొక్క మహిమను గురించి చెప్తాయి. 12 శివతత్వాన్ని గురించి వివరించేటువంటి శ్లోకాలు. ఇందులో ఈ స్తోత్రంలో మొదటి శ్లోకాన్ని మనం చదువుకుందాం. తర్వాత దాని అర్థమేంటో వివరించుకుందాం. జటాటమీగల జల ప్రవాహ పామిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివం శివం. ఎంత లయాత్మకంగా ఉంటుందో చూడండి. దీనిలో అర్థం ఇంకా మనోహరంగా ఉంటుంది. ఇటువంటి లయాత్మక రూపుడైనటువంటి శివుడు మాకు శివాన్ని కలిగించుగాక, మాకు మంగళాన్ని, మాకు జయాన్ని, మాకు శుభాన్ని కలిగించుగాక అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి శ్లోకంలో ఆయన శిరోజాలు ఎలా ఉన్నాయి? పెద్ద అడవిలాగా విస్తరించి ఉన్నాయి. విస్తారమైనటువంటి జటాజూటం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. ఆకాశమంతా కూడా ఆయన జటాజూటమే. వ్యోమకేశుడు అని మరొక పేరు ఉన్నది శివుడికి. వ్యోమతలము అంటే ఆకాశం. ఆకాశమంతా వ్యాపించినటువంటి జటాజూటం కలిగినటువంటి వాడు. అందుకని అడవిలాగా విస్తరించిందే ఆ జటాజూటం. జటాటవి, జటా అటవి. అటవి అంటే అడవి. జటాటవి గళ జల ప్రవాహ పామిత స్థలే. పైనుంచి ఆ శిరస్సు నుంచి గంగమ్మ దూకుతా ఉన్నది. ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో పవిత్రమైపోయింది. ఎక్కడ ఆకాశంలో ఉండేటువంటి ఆ సురగంగ భగీరథుడి తపస్సు వల్ల భూలోకానికి వచ్చింది. తన పూర్వీకులు ఎక్కడో పాతాళ లోకంలో బూడిద కుప్పలుగా పడి ఉంటే వాళ్ళకి ఉత్తమ గతులు కల్పించాలి అని చెప్పి ఆ ఇక్ష్వాకు వంశంలో ఉండేటువంటి రాజులు చాలామంది తపస్సు చేసి 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 చివరికి భగీరథుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఆ సురగంగని భూమి మీదకి తేగలిగాడు. ఇది భగీరథ ప్రయత్నం. అక్కడి నుంచి మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళి 60,000 మంది సగర పుత్రులని బూడిద కుప్పల మీద ప్రవహించి వాళ్ళకి ఉత్తమ గతులు కల్పించాడు భగీరథుడు.
అయితే ఈ భూమి మీదకి వచ్చేటువంటి ప్రయత్నంలో అసుర గంగ ఎక్కడ ఆగిపోయింది అంటే శివుడి శిరోజాలలో ఆగిపోయింది. అంత వేగంతో పడేటువంటి ప్రవాహంకి భూమి బద్దలైపోతుంది. అప్పుడు ఒకసారి అనుకున్నదట, అసలు నా భారానికి, నా ప్రవాహ వేగానికి ఈ భూమి తట్టుకోగలుగుతుందా అని కూడా గంగమ్మ అనుకుందంట. ఓహో ఇలాగే ఉన్నదా అని చెప్పానని అప్పుడు శివుడు కరుణామూర్తి కదా, ఆయన తన జటాజూటాన్ని మొత్తాన్ని కూడా విస్తరింపజేసి ఆ గంగని మొత్తాన్ని కూడా ఒడిసి పట్టాడు తన జటాజూటంలో. ఈ శివుడు ఏం చేస్తాడులే అని చెప్పి అనుకున్నది ఆ తల్లి ఒక క్షణకాలం. ఇలా ఉన్నదా నీ భావన అని చెప్పి ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాకుండా బంధించేశాడు. అప్పుడు మళ్ళీ భగీరథుడు తపస్సు చేశాడు అనుకోండి, అది వేరే సంగతి. ఆ విధంగా శివుడి యొక్క జటాజూటం నుంచి జాలువారుతూ ఉండేటువంటి గంగమ్మ చేత పవిత్రమైనటువంటి ఆ ప్రదేశములో పావిత స్థలే, పావితము అంటే పవిత్రమైనటువంటి ఆ ప్రదేశంలో ఎలా ఉన్నది ఆయన శరీరం? గళేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికం. ఆయన కంఠసీమలో ఏమిటి వేలాడుతూ ఉన్నాయి? పాములు వేలాడుతూ ఉన్నాయి. ఎలాగా? లంబితాం భుజంగ తుంగ మాలికాం. భుజంగము అంటే పాము. ఈ పాములు మాలలు మాలలుగా వేసుకున్నాడట ఆయన. అందుకని భుజంగ తుంగ మాలికం. ఇవి ఎక్కడ ఉన్నాయి? గళేవలంబ్య లంబితాం. ఆయన కంఠసీమను అలంకరించినటువంటి పాములతో, ఆ దివ్య సర్పాలతో పరమేశ్వరుడు ఒప్పుతూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటప్పుడు ఇంకా పక్కన ఏమి వినపడుతూ ఉన్నది? డమరుకం వాయిస్తూ ఉన్నాడు. డమడ్డమడ్డమన్ నినాదవడ్డ మర్వయం. ఎట్లా మోగుతా ఉంది ఆ డమరుకము అంటే డమ 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 అని చెప్పి శబ్దం చేస్తూ ఉన్నదట. ఇక్కడ చూడండి, నినాదవత్ డమరు అయం అని అర్థం చేసుకోవాలి. ఆ డమరుకము ఆ నినాదం చేస్తూ ఉన్నది. అవి ఎంతో మంగళకరంగా ఉన్నాయి. అసలు పరమేశ్వరుడు యొక్క డమరుక శబ్దం నుంచే, డమరుక ఆయన 14 సార్లు మోగించాడట. ఆ 14 సార్లు మోగిస్తే 14 మాహేశ్వర సూత్రాలు పుట్టినాయి అందులో నుంచి. ఆ 14 మాహేశ్వర సూత్రాలే భాషకి ప్రాణప్రదం. ఇప్పుడు భాషలో వర్ణమాలలో చూస్తే మనకి అచ్చులు హల్లులు అని చెప్పి ఉంటాయి. ఈ అచ్చులు హల్లులు కలిపితేనే ఒక అక్షరం అంటూ ఏర్పడుతుంది. ఆ 14 మాహేశ్వర సూత్రాలే భాషకి ఆలంబనమైతే, ఆధారభూతమైతే వాటిని ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి పరమేశ్వరుని యొక్క డమరుక ధ్వనిలో నుంచి పుట్టినాయి. అందుకని ఆయన డమరుకం మోగిస్తూ ఉండగా డమడ్డమడ్డమన్ నినాదవడ్డ మర్వయం చకార చండ తాండవం తనోతు న శివం శివం. అటువంటి శివుడు తాండవ నృత్యాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. చకార అంటే ఇక్కడ ఆచరించటం. అటువంటి పరమేశ్వరుడు మాకు శుభాన్ని అనుగ్రహించుగాక, మంగళాన్ని అనుగ్రహించుగాక అని ఈ మొట్టమొదటి శ్లోకానికి అర్థం. స్థూలార్థం ఒక్కసారిగా మనం తెలుసుకుందాము అంటే, అడవిలాగా విస్తరించినటువంటి జటాజూటము కలిగినటువంటి ఆ పరమేశ్వరుడి శిరస్సు నుంచి జాలువారుతూ ఉండేటువంటి గంగమ్మతో, గంగా ప్రవాహంతో ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రంగా తయారైంది. అయితే ఈయన శరీరం ఎలా ఉంది? గళేవలంబ్యలంబితం భుజంగ తుంగ మాలికాం. ఆయన కంఠసీమలో ఈ పాముల హారాలన్నీ కూడా వేలాడుతూ ఉండగా అప్పుడు పరమేశ్వరుడు ఈ డమరుకాన్ని, తన చేతిలో ఉండేటువంటి ఈ డమరు ధ్వని ఆయన చేస్తూ ఉన్నాడు. అటువంటి శివుడు మాకు మంగళాన్ని కలిగించుగాక, శుభమును కలిగించుగాక. ఇదండి మొట్టమొదటి శ్లోకానికి అర్థం. ఇంకా రెండో శ్లోకం ఏంటో అర్థం చేసుకుందాం. ముందుగా చదువుకుందాం. జటా కటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే, జటా కటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్చరి. ఆ జటా కటాహము
కటాహము అంటే ఒక పెద్ద పాత్ర. ఇందాక మొదటి శ్లోకంలో ఏమో అడవిలాగా విస్తరించినటువంటి జటాజూటము అన్నారు. ఇప్పుడు ఈ రెండో శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఒక పెద్ద కటాహము, ఒక పెద్ద వెడల్పైనటువంటి పాత్రలాగా ఉన్నదట ఆయన శిరోజాలు, ఆయన జటాజూటం. జటా కటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరి. నిర్ఝరి అంటే ప్రవాహము. నిలింప నిర్ఝరి ఆ దేవలోక నుంచి దిగి వచ్చినటువంటి ఆ సురగంగ, అది సుడులు తిరుగుతూ అక్కడే ప్రవహిస్తూ ఉన్నది, అక్కడే తిరుగుతూ ఉన్నది ఆయన జటాజూటంలోనే. విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని. ఆయన మూర్ధము అంటే శిరస్సు. ఈ సుడులు తిరుగుతూ ఉండేటువంటి గంగా ప్రవాహంతో దాన్ని తన తల మీద ధరించి, శిరస్సు మీద ధరించి బాగా సంచలిస్తూ ఉండేటువంటి ఆ సురగంగతో ఎలాగా ఊరికే తిరగటమే కాదు, పెద్ద పెద్ద తరంగాలు కూడా ఆ జటా కటాహంలో ఆవిర్భూతమవుతూ ఉన్నాయి. వీటితో విరాజమానం అవుతూ ఉన్నాడు. ఆయన యొక్క శిరస్సు ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకా లలాట భాగం చూద్దామా అంటే నుదుటి భాగం చూద్దామా? ఏమున్నది అక్కడ? అగ్ని నేత్రం ఉన్నది. అక్కడ అగ్నిని ధరించాడు. ధగ 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 జ్వలల్లలాట పట్టపావకే. లలాట భాగంలో ఏమో మెరిసిపోతూ ఉండేటువంటి ధగ ధగ మని కాంతులీనుతూ ఉండేటువంటి మూడవ కన్ను, చిత్సర కన్ను నుదుటి భాగంలో ఆయన ధరించాడు. సాధారణంగా నిప్పుకి నీరు పడితే చల్లారిపోతుంది, కానీ ఈయన రెండింటినీ ఒకే చోట ధరించాడు. శిరస్సు మీదేమో అంత సుడులు తిరుగుతూ తరంగాలతో అలలు అలలుగా ప్రవహిస్తూ ఉండేటువంటి గంగ, నుదుటి ప్రదేశంలో ఏమో కణ కణమని మండుతూ ఉండేటువంటి మూడవ నేత్రము. రెండింటికి కూడా విరుద్ధమైనటువంటి అంశాలే. ఈ రెండింటినీ కలిపి ఒకే చోట ధరించినటువంటి వాడు కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. అటువంటి శివుడు ఇంకా ఏం ధరించాడు? చల్లదనాన్ని ఇవ్వటానికి కిశోర చంద్రశేఖరే, చంద్రశేఖరుడు ఆయన. బాలచంద్రుడు, బాలచంద్ర రేఖని తన శిరస్సు మీద ధరించినటువంటి వాడు. అటువంటి శివుని యందు నా మనస్సు ఆనందాన్ని పొందుగాక అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. ప్రతి క్షణము కూడా అటువంటి పరమేశ్వరుడు నా మనస్సులో ఆనంద తాండవం చెయ్యాలి, నాకు ఆనందాన్ని కలిగించాలి అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారండి. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. జటా కటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని. ధగ 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 జ్వలల్లలాట పట్టపామకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. అన్ని విరుద్ధాంశాలే చూడండి. పైన ఏమో నీరు, నుదుటి మీద ఏమో కణకణ మండిపోతూ ఉండేటువంటి అగ్ని. ఆ అగ్ని యొక్క వేడిని చల్లార్చడానికేమో మళ్ళీ అదే శిరస్సులో చంద్రరేఖ. ఈ మూడింటిని కూడా ధరించినటువంటి శివుడు అనుక్షణము కూడా నా మనస్సుకు ఆనందాన్ని కలిగించుగాక. ప్రతి క్షణము అటువంటి శివుడి రూపం నా మనసులో నిలిచి ఉండుగాక అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. మూడవ శ్లోకంలో ధరా ధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ధరాధరము అంటే పర్వతము అని. పర్వతాలలో శ్రేష్టమైనటువంటిది హిమవత్ పర్వతము. హిమవత్ పర్వతము యొక్క, హిమవంతుడి యొక్క కుమార్తె అయినటువంటి నందిని అంటే ఇక్కడ కుమార్తె ఆనందింపచేసేటువంటిది అని. ఆమె యొక్క విలాసాలు ఎలా ఉన్నాయి? విలాస బంధ బంధుర స్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే. ఆ తల్లి యొక్క విలాసాలు దిక్కుల చివరల దాకా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇది విశేషం. మనం లలితా సహస్రనామం చదువుకునేటప్పుడు
నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అని ఒక శ్లోకం వస్తుంది. తన ఎర్రనైనటువంటి కాంతుల చేత బ్రహ్మాండాలన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయట. తల్లి యొక్క కాంతి, తల్లి శరీరం నుంచి వస్తూ ఉండేటువంటి అరుణ కిరణాలు ఆ విధంగా లోకాలన్నింటినీ కూడా ప్రకాశమానం చేస్తూ ఉన్నాయి. దాన్ని చూసి ఈయన సంతోషిస్తూ ఉన్నాడు శివుడు. ఇక్కడ ధరేంద్ర నందిని విలాస బంధురహ, ఆమె యొక్క విలాసాలు, సృష్టి అంతా కూడా ఆ ప్రకృతి స్వరూపిణి అయినటువంటి మహామాయా స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి యొక్క విలాసాలతోనే కూడి ఉన్నది. అందుకని స్ఫురత్ దిగంత సంతతి, దిగంతములు అంటే దిక్కుల చివరల దాకా, దిక్కుల సమూహాలన్నింటికి చివరల దాకా కూడా ఆ తల్లి యొక్క కేళి విలాసాలే వ్యాపించి ఉన్నాయి. అంటే ఆ తల్లి కూడా అదే చైతన్య స్వరూపిణి కదా. అందుకని దిక్కుల చివరల దాకా ఈ తల్లి శరీరం నుంచి ఉద్భవించినటువంటి కాంతులతో దిక్కుల చివరల దాకా కూడా అన్ని లోకాలు ప్రకాశమానం అవుతూ ఉండగా దాన్ని చూసి ఆయన చాలా ప్రమోదమాన మానసే, చాలా సంతోషం. మోదమే కాదు, మోదము అంటే సంతోషము, ప్రమోదము, ఇంకా విశేషంగా సంతోషపడుతూ ఉన్నాడట. ఆయన ఎంత కృపా కటాక్ష వీక్షణాలు కలిగి ఉంటాడు అంటే తన భక్తులకి ఎవ్వరికైనా సరే ఆపదలు సంభవిస్తూ ఉన్నాయి అంటే వాటిని నివారించటంలో చాలా శ్రేష్ఠుడు. వెంటనే తక్షణమే ఆపదలనన్నింటినీ కూడా హరించేటువంటి వాడు హరుడు. దుఃఖాన్ని హరించేటువంటి వాడు హరుడు, పాపాలని హరించేటువంటి వాడు హరుడు, దుష్కృత్యాలను హరించేటువంటి వాడు హరుడు. అన్నింటినీ కూడా హరింపచేస్తాడు. ఎవరికి? తన భక్తులు ఎవరికైనా సరే ఆపదలు గనక వచ్చినట్లయితే శివ, శంభో, శంకర, మహాదేవ, సదాశివ అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక క్షణం కూడా ఆయన ఆలస్యం చెయ్యడు. ఎందుకని? కృపా కటాక్ష ధోరణి. ఆయన కటాక్షాంచలమే చాలు భక్తుల యొక్క తాపాలనన్నింటినీ కూడా పోగొట్టడానికి. అటువంటి శివుడు ఏ విధంగా ఉంటాడు? క్వచిత్ దిగంబరే, దిగంబరుడు. దిగంబరుడు అంటే వస్త్రాలు లేనటువంటి వాడని కాదు అర్థం. దిక్ అంటే దిక్కులు, దిక్కులంతా కూడా ఆయన వస్త్రమే. అంబరము అంటే వస్త్రం, అంటే దిక్కులనే తన వస్త్రముగా ధరించినటువంటి వాడు, అంటే సర్వవ్యాపక శక్తి కలిగినటువంటి వాడు. సర్వము కూడా విశ్వమంతా తన శక్తితోనే వ్యాపించబడి ఉన్నది. అదే వ్యాపక తత్వం ఆ తల్లి యొక్క, పార్వతీదేవి యొక్క విలాసాలతో మరింతగా ప్రకాశమానం అవుతూ ఉన్నది సృష్టి అంతా కూడా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. అటువంటి అనిర్వచనీయమైనటువంటి తత్వం కలిగినటువంటి ఆ శివుని యందు నా మనస్సు నిరంతరము కూడా సంతోషంగా నిలిచి ఉండుగాక, నా మనస్సు వినోదించుగాక అని చెప్పి ఈ భక్తుడు రావణ బ్రహ్మ ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప భావము. ఇందులో భయంకరంగా ఉండే భావాలు ఏమన్నా ఉన్నాయా? ఆయన రక్షకత్వము, లోకరక్షణ శీలము ఆయనదనమాట. ఇక్కడ భయంకరమైనటువంటి వర్ణన లేనే లేదు. ఎంత మనోహరంగా ఉంటాయో ఆయనకి, ఆయన భక్తులకి ఏ ఆపదలో అసలు కలగవు. కాబట్టి శివానుగ్రహం ఎంత గొప్పదో, శివ శివ అని చెప్పి నిరంతరము నీ నామస్మరణ చేసేటువంటి వాడికి, నీ భక్తుడికి ఎప్పటికీ కూడా ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు కదయ్యా అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఎంత అత్యద్భుతమైనటువంటి భావన ఇప్పుడు ఈ 3 శ్లోకాల్లో మనం చెప్పుకున్నామో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 3 శ్లోకాలని ఒకసారి చదువుకుందాం. జటాటమీ గలజ్జల ప్రవాహ పామిత స్థలే గళే బలం జలంబితాం భుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమన్నినాదమడ్డమర్మయం చకార చండ తాండవం తనోతు న శివం శివం.
జటా కటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి మల్లరి విరాజమాన మూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఈ విధంగా ఈ 3 శ్లోకాల్లో శివుని యొక్క స్వరూపము చెప్పారు, శివుని యొక్క స్వభావము కూడా చెప్పుకుంటూ వచ్చారు రావణ బ్రహ్మ. అద్భుతమైనటువంటి శ్లోకాలు, మంచి లయాత్మకంగా ఉంటాయి. 4 సార్లు చదివితే అందరికీ కూడా కంఠస్థం అవుతాయి. ప్రతిరోజు కూడా చదువుకుంటే మన జన్మలు ధన్యమవుతాయి. తర్వాతి భాగంలో మరికొన్ని శ్లోకాల గురించి వివరించుకుందాం.